క్లాస్ యూట్యూబ్లో పెట్టలేదు సార్. నిన్న క్లాసు యూట్యూబ్లో పెట్టలేదు సార్. పెట్టలేదా? అయితే వాళ్ళని అడగండి ఒకసారి క్లాసు అదే చెప్తాను నేను. ఓకే సార్. నువ్వు అయ్యావు కదా, కంటిన్యూ అయ్యావు కదా, మళ్ళీ నీకు ఎందుకు క్లాసు? అంటే మామూలుగా పెట్టలేదని. సరే, ఇప్పుడు చూడమ్మా. తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇది మీకు 2 మార్క్స్ ఇస్తాడు, ఒకసారి 4 మార్క్స్ ఇస్తాడు. కోపం వస్తే 4 మార్క్స్ ఇస్తాడు, లేదంటే 2 మార్క్స్ ఇస్తాడు. చూద్దాం. సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. 2 or 4 మార్క్స్. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఫస్ట్ది గివెన్. జెడ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 3 - 5y అని చెప్పి ఇచ్చాడు. ఏమా ఇక్కడ వాడు ఏం ప్రూవ్ చేయమంటాడు? z³ - 10z² + 58z - 136 = 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ 3ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. z - 3 = -5y అన్న స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? z - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -5y హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? a - 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే z² + 9 - 6z = 5y² అంటే 25y². 25y² అంటే ఎంత? -25. ఎందుకంటే i² = -1 కాబట్టి. ఏమా కాబట్టి -25 ఇటువైపు తీసుకురండి. z² - 6z + 9 = -25. -25 ఇలా వస్తే +25 అవుతుంది కాబట్టి -6z ప్లస్ -25 ఇలా వస్తే +25 అవుతుంది. 9 + 25 అంటే 34 = 0. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని z² - 6z + 34తో డివైడ్ చేయండి. మీరు పక్కనే చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మీరు పక్కన గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు నోట్స్లో. నేను ఇక్కడ చేస్తాను, ఏదైనా ఇక్కడ చేస్తాను. దానికి z³ - 10z² + 58z - 136. ఏమంటే దీన్ని z² - 6z + 34 కింద తీసుకుందాం అమ్మా. తీసుకుని డివైడ్ చేద్దాం అమ్మా. డివైడ్ చేస్తే z టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. z × z² అంటే z³ - 6z × z అంటే -6z² + 34 × z అంటే 34z. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -10 + 6 అంటే ఎంత? -4z². అలాగే 58లో 34 చేస్తే ఎంత? 24z. అమ్మా 24z - 136. ఈసారి -4తో మల్టిప్లై చేద్దాం. -4 × z² -4z², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 6 24z, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -34 × 4 136, ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతే 0 అయింది. మనకి డివిజన్ అల్గారిథం అని చెప్పి ఉంటుందమ్మా. డివిజన్ అల్గారిథం అంటే ఏంటంటే మీరు వినండి, రాయక్కర్లేదు నోట్స్ లో. డివిజన్ అల్గారిథం అంటే మీరు లోయర్ క్లాస్ లో చదువుకుంటారు. ఇప్పుడు బి అనే టర్మ్ని మనం ఏ అనే టర్మ్తో ఏ అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు కోషంట్ Q వచ్చింది అనుకోండి, రిమైండర్ R వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఎలా రాస్తామంటే దీన్ని డివిడెండ్ అంటారు, దీన్నేమో డివైజర్ అంటారు, దీనేమో కోషంట్ అంటారు, దీనేమో రిమైండర్ అంటారు. మనకి డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందంటే డివిజన్ అల్గారిథం dividend equal to dividend equal to divisor into quotient plus remainder ఇది డివిజన్ అల్గారిథం. దీని ప్రకారం నేను ఏం చేయొచ్చు అంటే ఈ z³ - 10z² + 58z - 136 ని అంటే ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని b =
ఏ ఇంటూ క్యూ ప్లస్ ఆర్. మరి ఇక్కడ ఆర్ ఎలాగా రిమైండర్ 0 వచ్చింది కాబట్టి నాకు ఇంకా ఇది అక్కర్లే. ఏ క్యూ అంటే ఇది ఇంటూ ఇది కింద రాయొచ్చు దేన్ని, ఈ వాల్యూ. కాబట్టి ఇది అవసరం లేనిది మీకు తెలియాలని చెప్పాను. ఇప్పుడు కాబట్టి నేను ఈ వాల్యూని ఎలా రాస్తానంటే z-4 ఇంటూ ఇది అని రాస్తాను. z³ - 10z² ప్లస్ 58z - 136 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చండి మనం? మీరు ఒకే లైన్లో రాసుకోండి. z-4 ఇంటూ z² - 6z ప్లస్ 34. అయితే మనకి z-4 ఇంటూ దీని వాల్యూ ఏమైనా వచ్చింది మనకి 0 అని చెప్పి వచ్చింది. కాబట్టి ఈ వాల్యూ 0. చాలా ఇంపార్టెంట్ సంబంధం. తర్వాత రెండోది వినండి, రాత్రిగానే వినాలి. తర్వాత రెండోది ఏమంటాడమ్మా, z = 2 - i√7 అని చెప్పించాడమ్మా. గివెన్ సొల్యూషన్ గివెన్ z = 2 - i√7. దీని నుండి మళ్ళీ నెంబర్ ఇటువైపు తీసుకురండి, లెఫ్ట్ సైడ్. z-2 = -i√7 అమ్మా. మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి అమ్మా. చేస్తే z-2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -i√7 హోల్ స్క్వేర్ అమ్మా. మీకు అర్థమైతే ఈ స్టెప్ అయ్యక్కర్లే, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. z² + 4 - 4z ఈక్వల్ టు ఇది 7i² అవుతుందమ్మా. 7i² అంటే -7. z² - 4z + 4 ఈక్వల్ ఈ -7 ఇలా వస్తే +7 అవుతుంది కాబట్టి z² - 4z + 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మీరు z² - 4z + 11 తో డివైడ్ చేయండి వాడు ఇచ్చిన వాల్యూ. z² - 4z + 11 దీంతో వాడు ఇచ్చిన ఈక్వేషన్ డివైడ్ చేస్తే 3z³ - 4z² + z + 88. 3z³ - 4z² + z + 88 మళ్ళీ డివైడ్ చేస్తే z² అంటే ఇక్కడ 3z టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. 3z తీసుకుంటే 3z × z², 3z³ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4z × 3z అంటే 12z², నెక్స్ట్ ప్లస్ 11 × 3z అంటే 33z. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ అమ్మ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -4 + 12 అంటే 8z², తర్వాత z - 33 అంటే -32z ప్లస్ 88 అమ్మ. మీరు ఏం చేస్తారంటే +8 వేసుకోండి. 8 × z², 8z² -4 × 8 -32z ప్లస్ 11 × 8 88 అమ్మ. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ అమ్మ, ఈ రెండు మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోతే 0 అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం డివిజన్ అల్గారిథం ప్రకారం ఎలా రాయొచ్చు, 3z³ - 4z² ప్లస్ z ప్లస్ 88 ఈక్వల్ టు మనం 3z + 8 ఇంటూ z² - 4z + 11 కింద రాసుకోవచ్చు. అంటే 3z + 8 ఇంటూ దీని బదులు 0 అమ్మ, అంటే 0 రాసుకోండి మరి. మాకు క్లారిటీగానే కనిపిస్తుంది అంతనా? నిఖిల్ నిఖిల్ క్లారిటీగానే ఉందా? Yes, sir. Starting. రైట్.
అమ్మ కంప్లీట్ అయిందా? అమ్మ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ అది, 4 మార్క్స్. తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మ, 4 మార్క్స్. షో దట్ 2 minus I by 1 minus 2I whole square minus 2 minus 11I by 25 are conjugate to each other అంటాడమ్మా. ఏమా కాబట్టి ఇక్కడ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటే దీనికి ఒక నోట్ పాయింట్ చెప్పాలి మీకు. నోట్ అని చెప్పి రాసుకో. నోట్ అని చెప్పి రాయనమ్మా. రాస్తున్నారా? ఏమా రాస్తున్నారా నోటు? ఎస్ సార్. నోట్ అని చెప్పి రాసుకుని ఏం చేస్తారంటే నోటు ఏం రాస్తారంటే if z1 bar equal to z2 ఆగండి let z1 comma z2 be two complex numbers if z1 bar equal to z2 or z2 bar equal to z1, if z1 bar equal to z2 or z2 bar equal to z1, రాసారమ్మా? then the complex numbers z1 comma z2 are conjugate to each other. ఏమా కాంజుగేట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ z1 అని చెప్పి 2 minus I by 1 minus 2I whole square తీసుకున్నాను. z2 ఈక్వల్ టు -2 minus 11I by 25 అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, z1 బార్ ఈక్వల్ టు z2 అయినా ప్రూవ్ చేయాలి, లేదా z2 బార్ ఈక్వల్ టు z1 అయినా ప్రూవ్ చేయాలి. కాబట్టి z1 అనేది తీసుకున్నాను. నేను z1 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే నాకు ఈజీగా వస్తుంది. కాబట్టి 2 minus I by 1 minus 2I whole square తీసుకున్నాను. తర్వాత 2 minus I by ఇది a minus b whole square ఎక్స్పాండ్ చేస్తే 1 plus 4I square minus 2ab అంటే 4I అవుతుంది. 2 minus I by 1 minus I square అంటే -1 కాబట్టి 1 minus 4 minus 4I. 2 minus I by 1 minus 4 అంటే -3 minus 4I. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే 2 minus I by minus of 3 plus 4I. తర్వాత ఈ మైనస్ న్యూమరేటర్ లో పంపించేస్తే మైనస్ తో మల్టిప్లై చేస్తే I minus 2 అవుతుందమ్మా. I minus 2 by 3 plus 4I. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేషనలైజేషన్ చేయండి. దీన్ని ఏం చేద్దామంటే 3 minus 4I తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే I తో మల్టిప్లై చేస్తే 3I minus 4I square minus 6 plus 8 by a plus b into a minus b, a square minus b square అంటే 3 square minus 4I whole square అమ్మా.
నీకు అర్థమైతే 16i² అని రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇది -6 -4i² అంటే +4 కదా, ఎందుకంటే i² అంటే -1 -i² అంటే +1 కదా. తర్వాత 3i + 8i అంటే 11i by 9 + 16i², 9 - 16i². నెక్స్ట్ ఇప్పుడు -6 + 4 అంటే -2 + 11i by 9 -i² అంటే +1 కాబట్టి +16 అంటే -2 + 11i by 25. దీన్ని మనం ఎలా రాయొచ్చమ్మా? -2 - 11i by 25 కాంజుగేట్ కింద రాసుకోవచ్చు. మరి -2 - 11i by 25 అంటే ఏం రాసుకోవచ్చు మనం? Z2 రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు Z2 బార్. ఎలా అయినా రాసుకోవచ్చు, లేదంటే Z1 అని చెప్పి ఇది రాసేసుకుని Z1 అని చెప్పి రాసుకుని ఇది తీసేసి ఈసారి Z1 బార్ ఈక్వల్ టు తీసుకుందాం. Z1 బార్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఇక్కడ కేవలం ఇక్కడ i ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ప్లస్ బదులు మైనస్ వస్తుంది కాబట్టి -2 - 11i by 20. ఇంకోటి నెంబర్కి ఎప్పుడు కూడా కాంజుగేట్ రాయడం వల్ల ఏ మార్పు రాదమ్మా, i ఉన్న చోట మాత్రమే ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత? Z2. అవునా? అంటే Z1 బార్ ఈక్వల్ టు Z2 అని వచ్చింది కాబట్టి therefore Z1, Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ టు ఈచ్ అదర్. మరి Z1 Z2 అంటే ఏమనుకున్నాం మనం? అంతే, ఇలా రాస్తే సరిపోద్దాం అంతే. నెక్స్ట్ తర్వాత థర్డ్ లో ఫస్ట్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్కి ఇవ్వచ్చు, చెప్పడం. థర్డ్ లో ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. వాడు ఏం ఇచ్చాడు చూడండి, థర్డ్ లో ఫస్ట్ వన్ x - iy హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు గివెన్ x - iy హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు a - ib. ఈసారి మరి 1/3 ఉంది కాబట్టి 3 పోవడం కోసం, ఆ 1/3 పోవడం కోసం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. మనకి a - b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి? a క్యూబ్ - b క్యూబ్ - 3a² b + 3ab². ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఏమే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇదేమో x - iy అవుతుంది, ఇదేమో a - ib హోల్ క్యూబ్ అవుతుంది. ఇదేమవుతుందంటే a క్యూబ్ - i క్యూబ్ b క్యూబ్ -3 × a² × ib + 3 × a × ib హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు a క్యూబ్. మనకి i క్యూబ్ అంటే -i అని చెప్పాను, i² ఈక్వల్ టు -1, i క్యూబ్ ఈక్వల్ టు i² × i కింద రాసుకుంటే -1 × i అంటే -i అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే -i అవుతుంది కాబట్టి +i అయిపోతుంది, మైనస్ ఉంది కాబట్టి. ib క్యూబ్ -i × 3a² b. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే 3ai² b². i² అంటే -1 కాబట్టి a క్యూబ్ -3ab². ఈ రెండిట్లో i కామన్ తీద్దాం. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -i ఉంది కాబట్టి -i కామన్ తీద్దాం. -i కామన్ తీస్తే 3a² b - b³. ఏమండి ఇప్పుడు ఇది కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అని బోత్. కంపేరింగ్
రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అని బోత్. We get ఏమొస్తుంది మనకి x ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్, y ఈక్వల్ టు 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్. ఇక్కడ a కామన్ తీస్తే a ఇంటూ a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్, ఇక్కడ b కామన్ తీస్తే b ఇంటూ 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీని నుండి x బై a ఈక్వల్ టు ఇక్కడ ఏ మల్టిప్లై అవుతుంది, ఎలా వస్తే డివైడ్ అవుతుంది, a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్, y బై b ఈక్వల్ టు 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అమ్మా ఈసారి వాడు ఏమన్నాడు, x బై a ప్లస్ y బై b అడిగాడు, అందుకని x బై a ప్లస్ y బై b ఫైండ్ అవుట్ చేశాను నేను. Now x by a plus y by b equal to x by a అంటే ఎంత వచ్చిందంటే a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ y by b అంటే 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే మనకి ఏమని వచ్చింది, 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 4b స్క్వేర్. 4 కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఏమా నెక్స్ట్ అంటే వాడు ప్రూవ్ చేయమను అయితే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. వాడు ఏమంటాడమ్మా, ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐబీ అంటే జనరల్ గా సింప్లిఫై చేసుకోవడమేనమ్మా. ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ మైనస్ a minus ib by a plus ib whole square. The ఇక్కడ ఏం చేద్దామంటే a plus ib whole square by a minus ib whole square అని రాద్దాం. అలాగే a minus ib whole square by a plus ib whole square అని రాద్దాం. ఏమో నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్ లో ఎల్సిఎం చేస్తే ఆ ప్లేస్ లేక అలా రాస్తాను, మీరు ఈక్వల్ బిట్ రాసుకోండి. a మైనస్ ib హోల్ స్క్వేర్ ఇంటూ a ప్లస్ ib హోల్ స్క్వేర్. న్యూమరేటర్లు ఏమవుతుందమ్మా, ఈ రెండు మల్టిప్లై అవుతాయి కదా, అంటే a ప్లస్ ib హోల్ పవర్ 4 మైనస్ ఇదేమవుతుంది a మైనస్ ఐబి హోల్ పవర్ 4. ఏమా దీని మళ్ళీ మనం a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఇది, లేకపోతే ఇక్కడి నుంచి ఈ స్టెప్ నుంచి ఇది రాసేసుకోవచ్చు, ఇంక ఇది అవసరం లేదు. అలాగే a మైనస్ ఐబి హోల్ స్క్వేర్ బై a మైనస్ ఐబి హోల్ స్క్వేర్ ఇంటూ a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అవసరం లేదమ్మా, ఇదే చూసుకోండి. మనకు ఫార్ములాలో ఏంటంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా ఏ అనుకోండి, ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా కూడా బి అనుకోండి. అప్పుడు ఏ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి భాస్కర్? సార్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు సార్? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి సార్. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఎలా రాయించింది? ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఇక్కడికి ఏ ప్లస్ బి అయిందండి. ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. అమ్మాయి ఒకసారి సెకండ్ స్టెప్ నుంచి చెప్పరా సార్? ఫార్ములా అమ్మాయి. ఎస్ సార్. ఇక్కడ ఈ బ్రాకెట్ లో అంతా ఏ అనుకోమ్మా, ఈ బ్రాకెట్ లో అంతా బి అనుకోమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందమ్మా. అప్పుడు
ఎస్ సార్. అమ్మ ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో, ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా బి అనుకో, ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా ఏ అనుకో. అప్పుడు ఏమవుద్ది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందా? ఎస్ సార్. మరి ఇప్పుడు అప్పుడు మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా. ఏ అంటే ఏం రాసుకోవచ్చు? నేను ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అవునా ఎస్ సార్. అమ్మాయి? ఎస్ సార్. అలాగే బి అంటే ఏం రాసుకోవచ్చు? నేను ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అమ్మాయి? ఎస్ సార్. అమ్మాయి ఎస్ సార్. అది రాశాను కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి రాశాను. ఏ మైనస్ బి అంటే మళ్ళీ ఏ అంటే ఏం రాయొచ్చు? ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. లేదంటే ఏబి కన్ఫ్యూజ్ అయితే కనుక ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్, వై అంటే ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఈ ఎక్స్ ప్లస్ వై అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ వై అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ బై. ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఏబి హోల్ పవర్ ఎం. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు ఫార్ములాస్ ఉన్నాయేమో ప్రతి దానికి కూడా. ఏంటంటే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. కార్తికే ఏమవుతుందో ఇది ఫార్ములా? కార్తికేయ కార్తికేయ సార్ వినపడుతుంది సార్. ఆ? వినపడుతుంది సార్. ఏం నాకు అర్థం కాలేదు. వినపడుతుంది. ఫార్ములా ఏంటది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. టూ ఏ స్క్వేర్ ప్లస్ టూ బి స్క్వేర్ సార్. యాక్ట్ చేయగానే చూసి చెప్తున్నాం. లేదు సార్, మామూలుగా చేస్తే తెలిసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అయితే టూ ఏబి పోతాయి కదా సార్. అబ్బో సరే, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అమ్మ. తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆ కార్తీక్ ఏమవుతుంది? ఏమవుతుంది కార్తీక్? చేయాలి సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. గుర్తులేదు సార్, చేయాలి సార్ మామూలుగా. 4ab. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే న్యూమరేటర్లో ఏముంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ లో ఏమో ఏ ఉంది, అలాగే బి ప్లస్ లో ఏమో ఐబి ఉంది. కాబట్టి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. అలాగే 4ab అంటే 4 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఐబి బై ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 4s are 8. ఇది ఏమవుతుందంటే ఏబి అలా వచ్చేస్తుంది, ఐఏబి ఇంటూ ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎందుకంటే మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 కాబట్టి హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు మనకి ఏమైనా వచ్చింది ఇక్కడ? ఇది ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఐ ఇంటూ 8ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. వాడు ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి 0 ప్లస్ ఐ అని చెప్పి రాస్తాం. రాయండి. రాయడం త్వరగా. సార్ పైన కనిపించట్లేదు. కనిపించట్లేదా? పైన
అయిపోయిందమ్మా? అయిందా?
ఏందమ్మా కోమలి సార్ అయిందమ్మా అయిపోయింది సార్. భాస్కర్ అయ్యింది సార్. సరే తర్వాత చూడమ్మా. దాని తర్వాత మనకి ఏ ఫామ్ లో రాయమన్నాడు, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి 0 ప్లస్ ఐ ఇంటూ ఏబిఏబి మైనస్ బి స్క్వేర్ అమ్మాయి ఏటీఏబి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అమ్మాయి. అది దీన్ని మనం ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఐ బై ఐ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదంతా ఎక్స్ అనుకోండి, ఇదంతా వై అనుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫామ్ లో ఉంది అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ మైనస్ వై కింద రాసుకోవచ్చు. అంటే ఎక్స్ అంటే ఇదంతాను ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ప్లస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ న్యూమరేటర్ లో ఏమవుతుంది ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది న్యూమరేటర్ లో ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ బై డినామినేటర్ లో ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి 4ab 4 ఇంటూ ఏ అంటే ఏ బి అంటే ఐబి బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్ లో ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదేమవుతుందంటే న్యూమరేటర్ లో 2 ఇంటూ 4 అంటే 8 అవుతుంది ఐఏబి అవుతుంది. ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి బి స్క్వేర్ అవుతుంది. అంటే మళ్ళీ దీన్ని మనం 0 ప్లస్ ఐ ఇంటూ 8ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ ఏమంటాడండి ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ రియల్ నెంబర్ సచ్ దట్ అని చెప్పి కండిషన్ ఇచ్చాడు. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ వాడికి తీసుకుంటాం 1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I equal to I. है ఇప్పుడు ఇది ఎల్సిఎం చేసుకుని సింప్లిఫై చేసుకోండి తప్పడం. ఎల్సిఎం చేస్తే 3 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 3 మైనస్ ఐ ఇంటూ ఇదంతా వస్తుంది కదమ్మా. ముందు 3తో మల్టిప్లై చేసుకో లేదంటే 3 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐఎక్స్ ఇది కూడా ఎక్స్తో మల్టిప్లై చేసేద్దాం. ఎక్స్ ప్లస్ ఐఎక్స్ మైనస్ 2i. ఒక నిమిషం ఇంకా అడవుదే ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఐ కామన్ చేద్దాం సింప్లిఫై చేద్దాం. ఇంకా దట్ ఈక్వల్స్ 1 ప్లస్ ఐఎక్స్ మైనస్ 2i by 3 plus I plus x plus అలాగే 2y minus
I into 3y plus I by 3 minus I equal to I. దీని మనం x plus I into x minus 2 అని రాయొచ్చు by 3 plus I plus 2y plus I into 1 minus 3y అని చెప్పి రాసుకోవచ్చు by 3 minus I equal to IM. ఇప్పుడు ఇది క్రాస్ ఇది ఎల్సిఎం చేద్దాం. ఈక్వల్ టు కదా ఇంప్లేషన్ ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా 3 స్క్వేర్ మైనస్ I స్క్వేర్ అవుతుంది డినామినేటర్. న్యూమరేటర్లో ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై అవుతుంది 3 మైనస్ I ఇంటూ మీకు అర్థమైతే ఈ స్టెప్ రాయక్కర్లేదు x ప్లస్ I ఇంటూ ఎక్స్ మైనస్ 2 plus 3 plus I into 2y plus I into 1 minus 3 equal to I. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి 3 తో మల్టిప్లై చేస్తే 3x plus 3i into 3ix minus 6i తర్వాత minus ix minus I into plus I అంటే minus I square x minus 2 plus 3 into 2y అంటే 6y plus I into 1 అంటే I into 3 అంటే 3i తర్వాత minus 9iy నెక్స్ట్ I తో మల్టిప్లై చేయండి plus 2iy plus I into I square into 1 minus 3y by 9 plus 1 number that equal to I. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అలాగే ఇక్కడ సింప్లిఫై చేద్దాం ఇంకేమైనా ఉన్నాయి చూడండి 3x మైనస్ I స్క్వేర్ అంటే ప్లస్ 1 కదా ప్లస్ x మైనస్ 2 అలాగే ఇంకేమున్నాయి I లేని టర్మ్స్ చూడండి ప్లస్ 6y I స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ 1 మైనస్ 3 తర్వాత ఈసారి I టర్మ్స్ చూడండి 3ix మైనస్ ix అంటే 2ix తర్వాత ప్లస్ 2iy మైనస్ 9iy అంటే మైనస్ 7iy తర్వాత మైనస్ 6i ప్లస్ 3i మైనస్ 3i ఈక్వల్ టు ఇది 10 అవుతుంది కాబట్టి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10i అవుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3x ప్లస్ x 4x ఇక్కడ 6y కదా 6y ప్లస్ 3y 9y నెక్స్ట్ ఇది మైనస్ 2 ఇది మైనస్ 1 మైనస్ 3 ప్లస్ I కామన్ తీస్తే 2x మైనస్ 7y మైనస్ 3 ఈక్వల్ టు ఈ 10 కూడా లోపల తీసుకొచ్చి 13 చేసుకోవచ్చు అలా అయినా పర్వాలేదు లేదంటే 10i అలా ఉంచేసుకుని కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ అని బోత్ సైడ్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా ఒకటే. ఇప్పుడు ఇలా ఉంచేసాం అనుకోండి దీన్ని మనం ఎలా రాయొచ్చు 0 ప్లస్ I into 10 కింద రాసుకోవచ్చు. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ we get అప్పుడు ఏమవుతుందమ్మా 4x plus 9y minus 3 equal to 0 అవుతుంది. నెక్స్ట్ 2x minus 7y the equation 1 అవుతుంది 2x minus 7y minus 3 equal to 10 అవుతుంది. ఆ 10 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 10 అవుతుంది కాబట్టి 2x minus 7y minus
13 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 2 2తో మల్టిప్లై చేసి 1 తీసేద్దాం. 1 మైనస్ 2 ఇంటూ ఈక్వేషన్ 2 4x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0. 2తో మల్టిప్లై చేస్తే 4x మైనస్ 14y మైనస్ 26 ఈక్వల్ టు 0. మైనస్ ప్లస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 9 ప్లస్ 14 అంటే ఎంత అండి? 23. ఇది ఎంత అవుతుందండి? ప్లస్ 23 ఈక్వల్ టు 0. 23y ఈక్వల్ టు మైనస్ 23, y ఈక్వల్ టు మైనస్ 1. y ఈక్వల్ టు మైనస్ 1 తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో రాయండి. ఫ్రమ్ 2 లేదా సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 అలా కూడా అనుకోవచ్చు. 2x మైనస్ 7 ఇంటూ మైనస్ 1 మైనస్ 13 ఈక్వల్ టు 0. అంటే 2x ప్లస్ 7 మైనస్ 13 ఈక్వల్ టు 0. అంటే 2x మైనస్ 6 ఈక్వల్ టు 0. మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. 2x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 3. అందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 4 3s are 12. 9 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 9, మైనస్ 9 మైనస్ 3 అంటే మైనస్ 12, 12 మైనస్ 12 అంటే 0. అలాగే ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 3 అంటే 6, 6 మైనస్ 7 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 7, 6 ప్లస్ 7 అంటే 13, 13 మైనస్ 13 అంటే 0. సరిపోయింది కదా? రాసుకోండి. అర్థమైందమ్మా? అర్థమైందే? అర్థమైందే భాస్కర్? సార్ అర్థమైంది సార్. నిత్య Sir. అమ్మా? Yes, sir. సరే. కామెడీ అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది సార్. మీరు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతామా? Yes, sir. ఏమా? రాయడం అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకున్నామా? Okay, sir. మళ్ళీ మీరు కరెక్ట్గా ఎప్పుడు రావాలంటే 10 minutes వచ్చాయి. Okay, sir. - 4:55 వచ్చేయాలి. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్కులకి అమ్మా. ఇది 2 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మా బాగా. ఇప్పుడు ఏమంటాడమ్మా వాడు? 1 + i / 1 - i హోల్ పవర్ n = 1 అని చెప్పి ఇచ్చాడు. అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ 1 - i ని మనం పోగొట్టాలి. కాబట్టి ఏం చేయాలి? మనం రేషనలైజేషన్ చేయాలమ్మా. రేషనలైజేషన్ చేయాలి అంటే 1 + i / 1 - i ఇంటూ 1 + i / 1 + i. ఏమంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి? న్యూమరేటర్లో 1 + i హోల్ స్క్వేర్ బై డినామినేటర్ a + b × a - b అంటే a² - b² అంటే 1 - i² లేదంటే 1² - i² హోల్ పవర్ n = 1. ఇది ఏమవుతుంది? a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే a² అంటే 1 + b² అంటే i² ప్లస్ 2ab అంటే 2 × 1 × i అంటే 2i అవుతుందమ్మా. బై 1² అంటే 1 మైనస్ i² అంటే +1 ఈక్వల్ టు 1 అమ్మా. ఇప్పుడు ఇది ఏమవుద్దమ్మా? ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? నెక్స్ట్ i² అంటే -1 కాబట్టి 1 - 1 క్యాన్సిల్ అయిపోతే 2i / 1 + 1 అవుతుంది అంటే 2 అవుతుంది. 2i / 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే i పవర్ n = 1 అని వచ్చింది. కానీ మనకి ఏం తెలుసు?
i⁴ ఈక్వల్ టు 1 అని తెలుసు. మరి i⁴ కూడా 1 ఏమండి? అయితే మరి లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అడిగాడు కాబట్టి i⁴ కాబట్టి లీస్ట్ పవర్ మాక్సిమం లీస్ట్ పవర్ ఏంటంటే 4 తీసుకుంటేనే 1 అవుతుంది కాబట్టి ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n ఈక్వల్ టు 4 అంతేనా? 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. 1 + i/1 - i హోల్ క్యూబ్ మైనస్ 1 - i/1 + i హోల్ క్యూబ్ ఈక్వల్ టు x + i/m. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇది కూడా మనం 1 - i పోవాలి కాబట్టి రేషనలైజేషన్ చేద్దాం. ఇక్కడ 1 - i ఉంది కాబట్టి 1 + i తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇక్కడ 1 + i ఉంది కాబట్టి 1 - i తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఈక్వల్ టు x + i. ఇప్పుడు డినామినేటర్ లో a² - b² కాబట్టి 1² - i² అవుతుంది. అలాగే న్యూమరేటర్ లో ఏమవుతుందంటే 1 + i హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 1² - i² అవుతుంది. న్యూమరేటర్ లో 1 - i హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ క్యూబ్ ఈక్వల్ టు x + i/m. ఇది సింప్లిఫై చేస్తే 1 + i² 1 + i హోల్ స్క్వేర్ అంటే a² అంటే 1² ప్లస్ b² అంటే i² ప్లస్ 2ab అంటే 2i బై 1 మైనస్ i² అంటే +1 కాబట్టి 1 + 1 హోల్ పవర్ 3 మైనస్ 1 + i² మైనస్ 2i బై 1 + 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x + iy. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఇది 1 + i² అంటే -1 కదమ్మా, ప్లస్ 2i బై 2 హోల్ క్యూబ్ మైనస్ 1 - 1 మైనస్ 2i బై 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x + iy. దట్ ఇంప్లైస్ 1 1 క్యాన్సిల్ అయిపోతుంది, 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. 2i బై 2 హోల్ క్యూబ్ మైనస్ -2i బై 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x + iy. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాం, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాం. అంటే ఇది i³ మైనస్ ఇదేమవుతుంది -i హోల్ క్యూబ్ అంటే మళ్ళీ -i³ ఈక్వల్ టు x + iy. ఇది ఏమవుతుంది i³ + i³ అవుతుందమ్మా. దట్ ఈక్వల్ టు x + iy. మరి i³ + i³ అంటే మీరు గుర్తుపెట్టేసుకోవాలి. i² అంటే -1 అని, i³ అంటే -i అని, i⁴ అంటే 1 అని, i⁴ అంటే i అని గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ అర్థమవుతుంది, అర్థమాట రాయడం కాదు. ఇప్పుడు ఏమవుతుంది 2i³ అవుతుందమ్మా. 2i³ ఈక్వల్ టు x + iy. మనకు తెలుసు i² ఈక్వల్ టు -1 అని, i³ ఈక్వల్ టు i² × i దట్ ఈక్వల్స్ -1 × i అంటే -i. గుర్తుపెట్టేసుకోండి, ఇంకా అర్థమాట ఇక్కడ రాయక్కర్లేదు. మీకు అర్థం అవడం కోసం రాస్తాను నేను, మీరు రాయక్కర్లేదు. అంటే ఇది ఏమవుతుంది -2i అంటే 2i అంటే i³ అంటే -i కాబట్టి -2i అని చెప్పి రాసేద్దాం. -2i ఈక్వల్ టు x + iy. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, 0 + i × -2 కింద రాసుకోవచ్చు ఈక్వల్ టు x + iy. ఇప్పుడు కంపేరింగ్ ది రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్, imaginary parts on both sides, we get అప్పుడు ఏమవుతుందమ్మా, x ఈక్వల్ టు 0 అవుతుంది, y ఈక్వల్ టు -2 అవుతుందమ్మా. ఏమా? ఈ విధంగా చేసుకోవాలమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఇప్పుడు దీనికి ఇక్కడ చిన్న నోట్ చెప్పాలి నేను. ఏంటంటే అది ఒక నెంబరు, ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది ప్యూర్లీ రియల్ నెంబర్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ అనేది ప్యూర్లీ రియల్ నెంబర్ అవ్వాలంటే దాని యొక్క ఇమేజినరీ పార్ట్ 0 అవ్వాలి. అలాగే ఒక నెంబరు ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అవ్వాలంటే దాని యొక్క రియల్ పార్ట్ 0 అవ్వాలి. అర్థమవుతుందండి? రియల్ పార్ట్ 0 అయితే దాన్ని ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అంటాం. అదే ఇమేజినరీ పార్ట్ 0 అయితే దాన్ని ప్యూర్లీ రియల్ నెంబర్ అంటాం. ఒక కాంప్లెక్స్ నెంబర్ అంటున్నాను నేను. మళ్ళీ మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంప్లెక్స్ నెంబర్ మళ్ళీ రియల్ నెంబర్ ఏంటి, రియల్ నెంబర్ మళ్ళీ కాంప్లెక్స్ నెంబరే మళ్ళీ ప్యూర్లీ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? మీకు ఏమైనా అర్థమైందమ్మా? మధుమిత ఈరోజు రాలేదమ్మా? రాలేదు సార్. ఇది అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైంది సార్. ఏం అర్థమైందమ్మా? సార్ ఒక్కసారి చెప్పండి సార్, ఇంకొకసారి. కాంప్లెక్స్ నెంబరు రియల్ నెంబర్ అవుతుందట, అలాగే కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అవుతుందట. ఎప్పుడంటే రియల్ పార్ట్ 0 అయితే ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అవుతుందట, ఇమేజినరీ పార్ట్ 0 అయితే ప్యూర్లీ రియల్ నెంబర్ అవుతుందట. అంటే
మీరు రాయకండి, వినండి, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. బాబీ, బాబీ చెప్పండి సార్. ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఇది రియల్ నెంబర్ అవుతుందా? సార్ ఎవ్రీ కాంప్లెక్స్ ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఎస్ సార్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. వన్ ప్లస్ 2i 1 + 2i అది రియల్ నెంబర్ అవుతుందా? ఎస్ సార్ అవుతుంది సార్. 1 + 2i రియల్ నెంబర్. రియల్ నెంబర్ లో అయ్యి ఉంటే మళ్ళీ మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం? నేను కాంప్లెక్స్ నెంబర్ చెప్పాను సార్. 1, 2 ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్ అవుతుందా అని అడుగుతున్నాను. ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్ అవుతుందా? అవదమ్మా. 1, 0 రియల్ నెంబర్ అవుతుందా? అవదు. ఎందుకంటే i అనేది రియల్ నెంబర్స్ లో ఉండదు కదా. కాబట్టి కాన్వర్స్ ట్రూ అవుతుంది. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది తప్ప ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రియల్ నెంబర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నాను, ఇది ఒక రియల్ నెంబర్, 2 బిలాంగ్స్ టు R. దీన్ని మళ్ళీ నేను ఎలా రాసుకోవచ్చు? 2 + i × 0 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఈ రియల్ నెంబర్ నాకు ఏమైంది? కాంప్లెక్స్ నెంబర్ అయిందిగా. కానీ ఈ కాంప్లెక్స్ నెంబర్ మాత్రం రియల్ నెంబర్ అవ్వదు. కాబట్టి ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ బట్ ద కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అని తీసుకున్నాను. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అని తీసుకుంటే దీనిలో ఇమేజినరీ పార్ట్ 0 కాబట్టి ఇది ప్యూర్లీ రియల్ నెంబరేగా. అర్థమైందా భాస్కర్? భాస్కర్ భాస్కర్ సార్ అర్థమైంది సార్. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ 0 అయింది కాబట్టి ఇది రియల్ నెంబరేగా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2i అని తీసుకున్నాను. 2i అని తీసుకుంటే దీన్ని మనం 0 + i × 2 కింద రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చు సార్. మరి ఇది రియల్ నెంబరా కాంప్లెక్స్ నెంబరా? ఇది 2i అనేది 2 అనేది రియల్ నెంబర్ సార్. 2 అనేది కూడా వద్దు నాకు. 2i రెండు కలిపితే ఏమవుతుంది చెప్పు? 2i అనేది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది సార్. 2i అనేది కాంప్లెక్స్ నెంబర్ అయింది. మరి కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఇమేజినరీ నెంబర్ అయిందా లేకపోతే రియల్ నెంబర్ అయిందా? రియల్ పార్ట్ ఎంత ఇక్కడ? 0 సార్. మరి ఇమేజినరీ పార్ట్ నాట్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ గమనిస్తే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమైంది? ఇక్కడ ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ కదా అయింది. అవును సార్. మరి ఇదే కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ గమనిస్తే ఏమైంది? ప్యూర్లీ రియల్ నెంబర్ అయిందా లేదా? అర్థమైందా భాస్కర్? అర్థమైంది సార్. కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే ఇది రియల్ నెంబర్ అయింది. ఎందుకంటే దీని యొక్క ఇమేజినరీ పార్ట్ 0 కాబట్టి ప్యూర్లీ రియల్ నెంబర్ అయింది. అవును సార్. కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మాత్రం ఇమేజినరీ నెంబర్ అయింది ప్యూర్లీ, ఎందుకంటే రియల్ పార్ట్ 0 కాబట్టి. కాంప్లెక్స్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఒక్కోసారి కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇమాజినరీ కూడా అవుతుంది, నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి చిన్న నోట్ పాయింట్ రాస్తాను, చెప్తాను. నోట్ వినండి రాత్రికి. లెఫ్ట్ Z be a complex number. Then if real part of Z equal to 0, then Z is purely imaginary number. Imaginary number. అలాగే రెండవది, if imaginary part of Z equal to 0, if imaginary part of Z equal to 0, then Z is called
ప్యూర్లీ రియల్ నెంబర్. ఏమంటే మరో నోట్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇక్కడ రియల్ నెంబర్ అయింది. కాంప్లెక్స్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అయింది కదండి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సందర్భంలో ఇది జెడ్ అని తీసుకుంటే నేను జెడ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. ఇది రియల్ నెంబర్ అయింది, అట్ ద సేమ్ టైం ఇది కాంప్లెక్స్ నెంబర్ కూడా అయింది. అయితే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 0 అయింది, ఇమేజినరీ పార్ట్ 0 అయింది కాబట్టి ఇది ప్యూర్లీ రియల్ నెంబర్ అయింది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే జెడ్ బార్ ఈక్వల్ టు 2 బార్ అంటే వాల్యూ ఎంత 2 అయి ఉంటేనే మనకు సైన్ చేంజ్ అవుతుంది, అంతే తప్ప అయి లేకపోతే మనకి ఏ సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి 2 అనేది ఏంటి నెంబర్ కి మళ్ళీ కాంజుగేట్ అప్లై చేస్తే మళ్ళీ నెంబర్ వస్తుంది, అదే నెంబర్ వస్తుంది, ఏ సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జెడ్ బార్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది 2 అనే వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే జెడ్ బార్ ఈక్వల్ టు జెడ్ అయిందా లేదా అమ్మాయి? జెడ్ బార్ ఈక్వల్ టు జెడ్ అయింది. ఎప్పుడైంది? జెడ్ అనేది ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ రియల్ నెంబర్ అయినప్పుడు అయింది. కాబట్టి మనం జెడ్ బార్ ఈక్వల్ టు జెడ్ అయితే జెడ్ ని ఏమనొచ్చు అంటే ప్యూర్లీ రియల్ నెంబర్ అనొచ్చు. దెన్ జెడ్ బిలాంగ్స్ టు ఆర్. చెప్తాను వినండి. ఏమండి అదే మనం ఈ కేసులో తీసుకున్నాం అనుకోండి, 2i బిలాంగ్స్ టు సి కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను, జెడ్ ఈక్వల్ టు 2i అంటాను. అలాగే ఇక్కడ దీన్ని మనం 0 ప్లస్ 2i అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని జెడ్ బార్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, 0 ప్లస్ 2iకి కాంజుగేట్ అప్లై చేస్తే 0 మైనస్ 2i అంటే మైనస్ 2i కదా. అంటే మైనస్ 2i అంటే మైనస్ పక్కన పెడితే 2i అంటే జెడ్ అని రాసుకోవచ్చుగా. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అమ్మా చెప్పమ్మా జాహ్నవి. మాదేమా కోమలి మీ ఏంటి ఇబ్బంది? కోమలి ఏమో ఇక్కడ జెడ్ బార్ చూడండి, 0 ప్లస్ 2i అని తీసుకుంటే మైనస్ 2i అని వచ్చింది, అంటే మైనస్ జెడ్ అయ్యింది. అంటే ఇక్కడ జెడ్ బార్ ఈక్వల్ టు జెడ్ అయితే జెడ్ ఏమనొచ్చు మనం ప్యూర్లీ రియల్ నెంబర్ అనొచ్చు. ఇక్కడ జెడ్ బార్ ఈక్వల్ టు మైనస్ జెడ్ అయితే జెడ్ ఏమనొచ్చు మనం ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అనొచ్చు. ఏమా ఇది కూడా మంచి నోట్ పాయింట్ అమ్మ. అర్థమైందమ్మా అందరికీ? కోమలి ఏంటి ఏమో అర్థమైందా? భాస్కర్, అర్థమైంది సార్. కార్తికేయ, ఎస్ సార్. సరే ఇప్పుడు ఇది సెకండ్ నోట్ కింద చెప్తాను. If z bar equal to z, then z is called purely real number. If z bar equal to minus z, then z is called purely imaginary number. ఏమా అది నెక్స్ట్ తర్వాత ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ ఆర్డర్ దట్ 3 plus 2i sin theta by 1 minus 2i sin theta ఈజ్ ఏ రియల్ నెంబర్. ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏమో ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్. ఫస్ట్ కేసులో రియల్ నెంబర్ అన్నారంటే ఏమవ్వాలి? అది ఇమేజినరీ పార్ట్ 0 అయిపోవాలి అమ్మా. తర్వాత సెకండ్ దాంట్లో ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అన్నారంటే రియల్ పార్ట్ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అలా 0కి ఈక్వేట్ చేసుకుని మనం థీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి రెండు సందర్భాల్లోనూ కూడా. ఏమే మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇక్కడ ఉపయోగపడతాయి, అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం. థర్డ్ క్వశ్చన్ 3 plus 2i sin theta by 1 minus 2i sin theta. 3 plus 2i sin theta by 1 minus 2i sin theta. ఏమండి ఇది రేషనలైజేషన్ చేద్దాం. 3 plus 2i sin theta by 1 minus 2i sin theta into
1 plus 2i sin theta by 1 plus 2i sin theta. అమ్మా ఇప్పుడు డినామినేటర్ లో 1 స్క్వేర్ మైనస్ 2i sin theta హోల్ స్క్వేర్ అవుతుంది. అమ్మ మీకు అర్థమైతే కనుక డైరెక్ట్ గా రాసుకోవచ్చు. నేను స్టెప్లు రాయక్కర్లేదు. 4i స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. నేను స్టెప్లు వేయడం అనవసరం, అక్కర్లేదు స్టెప్ ఏది. ఇప్పుడు డినామినేటర్ లో కాకుండా న్యూమరేటర్ లో ఏమవుతుంది? 3 into 1 3 plus 3 into 2i sin theta 6i sin theta plus 2i into 2i sin theta into 1 plus 2i sin theta plus 2 into 2 4i into i square 4i square sin square. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 4i square అంటే i square అంటే -1 కాబట్టి 3 minus 4 sin square theta అవుతుంది. ఈ రెండు ఏమవుతాయి? 6i sin theta ప్లస్ 2i sin theta అంటే i into 8 sin theta బై ఇదేమవుతుంది 1 minus 4i square sin square theta. ఏమా ఇప్పుడు ఇది 3 minus 4 sin square theta by theta plus i into 8 sin theta by 1 plus 4 sin square theta. ఎందుకంటే మైనస్ i square అంటే +1 కాబట్టి ఇది మళ్ళీ మనం 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta plus i into 8 sin theta by 1 plus 4 sin square theta. ఏమా ఇప్పుడు వాడు ఏమన్నాడు ఫస్ట్ కేసులోను? త్రీ ప్లస్ 2i లేదంటే జెడ్ అని తీసుకోండి, లేదా జెడ్ ఈక్వల్ అని తీసుకోండి, లేకపోతే గొడవ ఉండదు. ఇఫ్ జెడ్ ఈజ్ ఏ రియల్ నెంబర్, జెడ్ ఈజ్ ఏ రియల్ నెంబర్, then imaginary part of z equal to 0. Imaginary part of z అంటే 8 sin theta by 1 plus 4 sin square theta equal to 0. దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 sin theta equal to 0. దీని నుండి sin theta equal to 0. ఇప్పుడు మీరు నాకు చెప్తారు అన్నమాట. అక్కడ వరకు రాయండి స్పీడ్గా రాయండి. క్లారిటీగా కనబడుతుందమ్మా అంతాను? ఏమైనా కనిపించకపోతే చెప్పండి, పైకి దొరుకుతాయి.
1 plus 4 sin 3 minus 4 sin square theta by 1 అదే z is a purely imaginary number అయితే రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 minus 4 sin square theta ఈక్వల్ టు 0 అని వచ్చింది. బాగానే ఉంది. నెక్స్ట్ దీని నుండి sin square theta కావాలంటే 3 ఈక్వల్ టు 4 sin square theta. దీని నుండి sin square theta ఈక్వల్ టు 3/4. దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందో చెప్పు. అది ఎలా చేయాలి మనకంట? సార్ అమ్మా చెప్పు. గుర్తులేదు. గుర్తుందా లేదా? గుర్తులేదు సార్. ఇప్పుడు ఎలా రాయాలి ఇది? మనం √3/2 హోల్ స్క్వేర్ కింద రాస్తాం. sin స్క్వేర్ ఈక్వల్ టు ఈ √3/2 sin ఎలా రాయొచ్చు? sin 60 కదా. sin π/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చే మనకంట. రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా ఫామ్ లో ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? థీటా ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్. అర్థమవుతుందా? సార్. therefore theta equal to nπ plus or minus π/3 for all n belongs to z. లేదా where n belongs to z. where n belongs to z. ఏమంటే ఇది ఆన్సర్. మీకు టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ తప్పించినట్టు చూసుకోండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమవుతుందండి? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. అమ్మా. తర్వాత ఏమంటాడమ్మా? ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఇఫ్ x minus 1/3 plus i plus y minus 1/3 minus i ఈక్వల్ టు i అని చెప్పించాడు. అంటే x y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇలాంటి మోడల్ సమ్ చేసాం. థర్డ్ క్వశ్చన్ లో చూడండి అదే కదా, x y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే కదా. ఇప్పుడు ఇక్కడ x minus 1/3 plus i given plus y minus 1/3 minus i ఈక్వల్ టు i. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 plus i into 3 minus i అంటే 3 square minus i square అవుతుంది. లేదంటే 3 plus i into 3 minus i. న్యూమరేటర్ ఏమవుతుంది? x minus 1 into 3 minus i. మీకు అర్థమైతే కనుక డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవచ్చు. అలాగే y minus 1 into 3 plus i ఈక్వల్ టు i. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే డినామినేటర్ లో 3 square minus i square అవుతుంది. న్యూమరేటర్ లో 3x minus ix minus 3 plus i plus 3y plus iy minus 3 minus i that equal to i. ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే చూడండి, i లేని టర్మ్స్ చూడండి. 3x plus 3y minus 3. ఈసారి i కామన్ తీయండి. ప్లస్ i ఇంటూ చూడండి ఇక్కడ -3 అంటే -6 అండి. ప్లస్ i ఇంటూ ఇక్కడ ప్లస్ i మైనస్ i క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ i ఇంటూ y minus x by 9 plus 1 that equal to i. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x plus 3y minus 6 plus i into y minus x equal to 10i.
Comparing real and imaginary parts on both sides. Comparing real and imaginary parts on both sides. Imaginary parts on both sides. వీకే అప్పుడు ఏమవుతుంది, రియల్ పార్ట్ వచ్చేటప్పటికి దీన్ని మనం 0 + 10 × i కింద రాసుకోవచ్చు. అందుకని రియల్ పార్ట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 3x + 3y - 6 = 0. మనం ఇంకా కావాలంటే అడ్వాన్స్డ్గా 3 కామన్ తీస్తే 3 × x + y - 2 = 0. అంటే 3 తో డివైడ్ చేస్తే x + y - 2 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే ఇమేజినరీ పార్ట్ కంపేర్ చేస్తే -x + y = 10. దీని నుండి మొత్తం ఎలా తీసుకొచ్చేయండి, x - y + 10 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 1 - 2 చేయండి. 1 - 2 చేస్తే x + y - 2, x - y + 10. ఏమండి =0 =0. మైనస్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2y - 12 = 0. 2y = 12, y = 6. ఈ y = 6 తీసుకొచ్చి ఫ్రమ్ 1 లో రాయండి. ఫ్రమ్ 1 x + 6 - 2 = 0. x + 4 = 0. x = -4. అంటే -4 6 వచ్చాయమ్మా, అది విషయం. x = -4, y = 6. నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్స్ లో మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ ముందు ఎగ్జాంపుల్స్ ఏం లేవు, చిన్న ఏమో మొత్తానికి అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8 లో చూడండి. పేజ్ నెంబర్ 8 లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేయండి. చేస్తారా అమ్మాయి భాస్కర్? సార్ చేస్తారా? ఏ క్వశ్చన్ సార్ ఒకసారి చెప్తారా? 8th క్వశ్చన్ లో 8th పేజ్ లో పేజ్ నెంబర్ 8 లో ఫస్ట్ క్వశ్చన్ 1.2.2 సాల్వ్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా. 1.2.2 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేయండి హోంవర్క్. సరే సార్ మేము చేస్తాం. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చేసేచ్చు హోంవర్క్. రేషనలైజేషన్ చేసి అప్పుడు రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ రాసేయడమే, అక్కడే ఉన్నాయి ఆన్సర్లు కూడా. ఏమండి రేపు మాత్రం నేను చూస్తాను ఖచ్చితంగాను. కంపల్సరీగా మీరు వీడియో ఆన్ చేసి చూపించాలి నాకు, కంపల్సరీగా చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చేసేయండి. థర్డ్ క్వశ్చన్ నేను చెప్తాను, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. థర్డ్ క్వశ్చన్ ఇది మనం సాల్వ్ ప్రాబ్లమ్స్ కదా పెడుతున్నాం, ఎగ్జాంపుల్స్ అని పెట్టేస్తున్నాం మనం నోట్స్ లో. బాబీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని పెడుతున్నాం సార్. సాల్వ్ ప్రాబ్లమ్స్ అని పెడుతున్నావా? సార్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అయితే థర్డ్ క్వశ్చన్ మీరు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ జాగ్రత్తగా చేయండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, 1 - i హోల్ క్యూబ్ ఇంటూ 1 + i = a + ib ఫామ్ లో రాయమంటున్నాడు. నేను చేసినా అలాగే చేస్తాను, ఇంకా అంతగానే ఉంది. ఒక పని చేయండి, థర్డ్ క్వశ్చన్ కూడా మీరు చేసేయండి అయితే. తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు చేసేయచ్చు. మీకు అక్కడ మరొక నోట్ పాయింట్ కింద రాసుకుని అలా కూడా చేయొచ్చు మనం. ఏమా ఒక పని చేయండి, మీకు నోట్ పాయింట్ ఒకటి చెప్తాను, ఇది ఇక్కడ వరకు రాసిస్తేనే ఆ తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేతిరిగా ఇక్కడ వరకు రాశాను, టిక్ పెట్టినంత వరకు రాశాను. రాస్తున్నారా? సార్ లెఫ్ట్ సైడ్ పైన కనిపించట్లేదు సార్, కొంచెం కిందకి పెట్టినా.
ఏమా ఓకే సార్. స్కాలర్ సి అకాడమీ అని చెప్పుంది కదా, అక్కడ కనిపిస్తుందమ్మా ఇంకా పైకి జరపన పేపర్? కనిపిస్తుంది సార్. కొంచెం రైట్ కి జరపండి సార్ కొంచెం. ఓకే సార్. అయిపోయిందమ్మా?